Staines? ఎంతమంది గ్రాహం స్టెయిన్స్ తెలుసు మీకు? You know Graham Staines? గ్రాహం స్టెయిన్స్ తెలుసు కదా మీకు అందరికీ? Graham Staines was a missionary from Australia. గ్రాహం స్టెయిన్స్ ఆస్ట్రేలియాకి సంబంధించిన మిషనరీ who used to work among lepers in Orissa. ఒరిస్సాలో కుష్ఠరోగుల మధ్య సేవ చేసేవాడు. And one night a man called Dara Singh, he burned Graham Staines and his two young kids, Philip and Timothy, in a jeep in Orissa. ఒరిస్సాలో ఒక దినమున దారా సింగ్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క గ్రాహం స్టెయిన్ వారి యొక్క ఇద్దరు కుమారులు ఫిలిప్ మరియు తిమోతిని సజీవంగా ఒక జీప్ ఒక వాహనంలో దహనం చేశారు, కాల్చివేశాడు. He died. చనిపోయాడు. He came from Australia to serve the lepers in India and he was killed. ఆస్ట్రేలియా నుంచి కుష్ఠరోగుల మధ్య సేవ చేయడానికి వచ్చి తాను చంపబడ్డాడు. And his wife, her name is Gladys Staines. ఆయన యొక్క భార్య పేరు గ్లాడిస్ స్టెయిన్స్. So journalists came and asked Gladys Staines. జర్నలిస్టులు విలేకరులు వచ్చి గ్లాడిస్ స్టెయిన్స్ ఒక ప్రశ్న అడిగారు. Madam, what do you think about your life now? మేడం గారు, మీ యొక్క జీవితం గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు ఈ సమయంలో? What do you think is going to happen to you? నీకేం జరగబోతుందో మీరు ఏమనుకుంటున్నారు? And you know what she did? ఆమె ఏమనిందో తెలుసా? She sang this song. ఆమె సమయంలో ఈ పాటను పాడింది. You know what it says? ఈ పాట ఏం చెప్తుందో తెలుసా? Because he lives, I can face tomorrow. ఆయన జీవించుచున్నాడు గనుక నేను రేపటి దినమును ఎదుర్కొనగలను. And he forgave Dara Singh and all the people who killed her husband and the two kids. వారి యొక్క ఇద్దరు కుమారులను గ్రాహం స్టెయిన్ గాని చంపినటువంటి ఆ యొక్క దారా సింగ్ ను వారి సభ్యులందరినీ కూడా ఆమె క్షమించి వేసింది. She is still serving in Orissa. ఆమె ఇప్పటికీ ఒరిస్సాలో సేవ చేయుచున్నది. This is a wonderful song. ఇది ఒక అద్భుతమైన పాట. Can we all sing this? మీరందరూ కలిసి పాడగలరా?